కూటమి వైసీపీ నేతల తీరుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షంలో ఉంటేనే పథకాలు ఇస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో పార్టీలు కులమతాలకు అతీతంగా పథకాలు అందేవని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలోనూ పథకాలు ఆ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారని ఆరోపించారు. తాజాగా సీఎం చంద్రబాబు అదే తంతును కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు పార్టీలు అంటగట్టడం తగదని షర్మిల అన్నారు. గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని పథకాలు అందరికీ అందజేసేవాళ్ళు. పార్టీలకు అతీతంగా ఎందుకంటున్నాము అంటే ఈ రోజు రాజకీయాలు అలా లేవు. మొత్తం ఏ పథకం తీసుకున్నా రాజకీయమయమే. ఒక పెన్షన్ కావాలన్నా, లేక కనీసం జాబ్ కార్డ్ ఇంకా మిగిలించుకోవాలన్నా, చిన్న చిన్న పథకాలైనా, బియ్యం పథకమైనా, ఏ పథకమైనా, ఆరోగ్యశ్రీ అయినా, ఏదైనా అందుబాటులో ఉండాలి అంటే అధికార పక్ష పార్టీతో ఉంటే ఆ పథకాలు వస్తాయి. అధికార పార్టీతో లేకపోతే ఆ పథకాలు రావు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైసీపీ వాళ్లకు పథకాలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను సతాయిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతున్నాం. ముమ్మాటికి ఇది పద్ధతి కాదు. ప్రజలని ప్రజల్లాగా చూడాలి. ప్రజలకు కూడా పార్టీలు అంటగట్టడం చాలా అన్యాయం. ప్రజలు కూడా ఈ పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లప్పుడు ఒక పార్టీకి ఓటేసినంత మాత్రాన జీవితాంతం అదే పార్టీలో ఉంటారనో, లేకపోతే ఆ పార్టీ కోసం గొడవలు పెట్టుకుంటారనో, లేకపోతే ఇందాక చెల్లి చెప్పినట్టు ఫీల్డ్ అసిస్టెంట్ తో తనకి ఉన్న గొడవ ఆల్మోస్ట్ పర్సనల్ స్టేజ్ వరకు పోయింది అంటే ఇది చాలా అన్యాయం. ఇది చాలా దురదృష్టం.